యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశంలారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. ప్రభువా నాయన, మరి ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఆరాధన మేము చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. కొద్దిసేపు నాయన ప్రభు, మరి ఈ ఆరాధన మేము చేసుకొని ఉంటుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను సకాలమునకు నీ సన్నిధానికి నడిపించండి నాయన ప్రభా. మరి నాయన ఈ ఆరాధన తుది పర్యంతము నీవు తోడుగా ఉండి మాకు విజయవంతంగా ఈ ఆరాధన జరగడానికి నీ కృపను చూపించమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలినంతో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ఉత్తర ప్రత్యుత్తరాలను మనం చదువుకుందామండి. నూట 43వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. శారదా మోజెస్ గారు వచ్చి నడిపించాల్సిన మనం చేస్తున్నాండి. 143వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవుని నామానికి స్తుతులు స్తోత్రం అండి. దైవజనులకి దైవజనరాలకి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, మొదట ఆరాధనగాను మరి పరిశుద్ధ ఆదివారంకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం అండి. కీర్తన 143వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందామండి. కీర్తన 143 అండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. యెహోవా నీ నామను బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమలో నుండి తప్పింపుము. అందరూ చదువుకుందామండి చివరి వచనం. నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణమును బాధపరిచిన వారిని అందరినీ నశింపచేయము. చదవబడిన వాక్యం దేవుడు దించుకుని కాక. థ్యాంక్ యూ అమ్మ. సమయంలో మనం శుద్ధి అనే కీర్తన పాడుకుందామండి. 40వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి అందరం కలిసి పాడుకుందాం. శుద్ధి అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. శుద్ధి సర్వశక్త ప్రభు కాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి జరిలో దేవా పాపి కన్ను చూడాలి. స్తోత్రం కరుణగాక. మరి సమయంలో ఒక వాక్య భాగం చదువుకుందామండి. ఎఫెసీయులకి రాసినటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
11 నుంచి 14 వచనాలు చదువుకుందామండి. సహోదరు విజయ్ కుమార్ గారు మా మధ్య ఉన్నారు. దయచేసి వారు ముందుకు వచ్చి ఈ యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. ముందుగా దేవదేవునికి వందనాలండి. అదేవిధంగా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారికి, కూడి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఎపిసిలు 2 అధ్యాయము 11 నుంచి 14 చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని వారనై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉండిరని మీకు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తునందును క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు. ఆయన మనము సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశంలోను అనగా ఇది రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉదయములకు ఏకం చేసెను. దేవుడి వాక్యం దీవించిన కాక ఆమేన్. థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఈ సమయంలో ఒక 2వ వాక్య భాగం కూడా చదువుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను చదువుకుందామండి. మార్తా వచ్చి చదివి వినిపించాల్సి మనం చేస్తున్నామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మార్తా వచ్చి చదివి వినిపిస్తుంది. దేవుని నామానికి వందనాలండి. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులు 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందామండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగచేయు నేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించిన వారొక సరే శుద్ధపరచబడి తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇంకనూ ఉండదు కనుక వారిని అర్పించుటకు మానుదురు కదా. అర్పించుట చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. దేవుని వాక్యం దీవించబడిన గాక ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మరి సమయంలో కొద్దిసేపు జస్ట్ క్లుప్తంగా విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు పద్మ గారు ఉన్నారు, వారు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయాల్సి మనం చేస్తున్నాం. మీరేనమ్మా, ఇంకెవరు? ఆహా సరే సరే. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం దేవునితో కొట్టడానికి కూడా దేవతని ఘనమైన ప్రభా ఈ సమయంలో ప్రభాని పిలిచిన ఇక్కడికి వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయం ఎందు నీ ఆలయంలో కూర్చుని ప్రార్థించుకున్న భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి. అని అనుకున్న పరిస్థితుల్లో కూడా మమ్మల్ని తీసుకొచ్చావు దేవా. మరి ఈ పరిస్థితులను బట్టి ఎవరైతే రాలేకపోయారో మాకైతే తెలియదు కానీ తండ్రి ఈరోజు అయితే ప్రభు సంస్కారం కూడా ఉన్నది దేవా. మరి శాతను మమ్మల్ని ఏ శోధన పెట్టినప్పటికీ నీ ఆలయంలో వచ్చి నీ ముందు మేము మొక్కలు ఉంచాలి తండ్రి.
రాలేని బిడ్డలను క్షమించండి యేసయ్య. అలాగే ఒకటి జరగబోయే కార్యక్రమం అంతలను తోడుకుండండి దేవా. చెప్పబో వాక్యంలో మీరు తోడుకుండండి తండ్రి. మరి ఈ 4 రోజులు వీబీసీ మేము ఎంతో ఘనంగా చేసుకున్నాం తండ్రి. ఇదే పరిస్థితుల్లో ఉంటే మేము ఎంత బాధపడే వాళ్ళమో తండ్రి. నిన్న మరి నీ కాపుదల మాకు ఇచ్చి తండ్రి, ఎటువంటి వర్షం లేకుండా తండ్రి ఆ కార్యక్రమం అంతా మంచిగా జరిగే భాగ్యం దయచేసినందుకు నాకు వేలాది స్థితులు స్తోత్రాలు తండ్రి. అలాగేనైనా ఈ సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి యేసయ్య. ఈ జరగబోయే కార్యక్రమం అంతటి మీరు తోడుగా ఉండి అంత ఘనంగా జరిగేటట్టుగా చేస్తామని నీ చిత్తమైతే తండ్రి వచ్చే బిడ్డను కూడా తోడుకుని వస్తామని తండ్రి. ఎటువంటి ఆటంకం లేకుండా, వర్షానికి భయపడకుండా, ఎవరి ఇంటి దగ్గర లేకుండా తండ్రి నీ సన్నిధిలో ఉండేటట్టుగా చేస్తావని నా ప్రార్థన ఏం తప్పుడు మన్నిస్తామని ప్రభుని ప్రియకుమారిని అయినా యేసయ్య నామములతో వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. రోగుల గురించి చిన్న ప్రార్థన చేద్దామండి. ఒకవేళ మీరు ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి జస్ట్ లేచి నిల్చుండండి, మీకోసం ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. మరోసారి నీ పాదాల చెంతకు వచ్చాం నాయన. మరి సంఘంలో ఎవరైనా నాయన బలహీనతగా ఉన్నట్లయితే వారిని ముట్టి వారిని స్వస్థపరచండి ప్రభువా. నీ గాయపడిన హస్తం బిడ్డపై ఉంచండి ప్రభువా. నాయన తండ్రి శిరస్సు మొదలుకు కాలు వరకు ఉన్న ప్రతి విధమైనటువంటి బలహీనతను తొలగించండి ఆయన ప్రభా. శారీరకంగా, మానసికంగా తినడైన ప్రభా. మరి ఏ రీతిగాను ఒకవేళ గాయపడినటువంటి బిడ్డలాగా ఉన్నట్లయితే నాయన ప్రభు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీ పరిశుద్ధమైనటువంటి జీవం కలిగినటువంటి పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపజేసి బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యం కలుగుచని వేడుకొనిచున్నాం. నీ గాయపడిన హస్తం నేను బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాం. మరి కాకర సత్యనారాయణ గారు కొంత బలహీనత పడి ఉన్నారని మేము విని ఉన్నాం ప్రభా. ఆయన ప్రభా నీ బిడ్డ కూలుకుంటుండగా ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తిని, బలమును, స్వస్థతను వారికి నీ కలుగు చేయమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం. ఇంకా సంఘంలో ఎవరు అనారోగ్యాలతో ఉన్నా వారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలతో నింపి నడిపించమని బ్రతిమలాడుతూ వేడుకొని అడుగుచు నజరేయుడైన యేసు నామములో అది మిక్కిలిన నానతన. అలాగే మరి యమున కుమారుడు స్పైసీ కూడా కొంత బలహీనతో బాధపడుచున్నాడు ఆయన ప్రభు. మరి జ్వరంతో బాధపడుచున్నాడు, బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. ఇంకనూ ఆయన ప్రభు ఎవరు అనారోగ్యాలతో ఉన్నా వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలతో నింపమని యేసయ్య నామమున మిక్కిలినతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో ఈ స్టార్ట్ చేయొచ్చా? ఓకేనండి. మరి ఈ సమయంలో ఈరోజు మొదలుకొని వారం చివరి వరకు కూడా నూతన జన్మదిన, వివాహ దినాలు జరుపుకోబోతున్నట్టు బిడ్డల కోసం జ్ఞాపకం చేస్తున్నామండి. మరి ఈరోజు రేపు గురువారం నాడు సహోదరులు లింగాల సత్యనారాయణ గారు, మన రాణి గారి యొక్క హస్బెండ్ గారు సత్యనారాయణ గారు నూతన జన్మదినం జరుపుకోబోతున్నారండి. సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగే రేపు గురువారం నాడు మన సిద్ధుల మరియమ్మ గారు మనవరాలు, అలాగనే మన సిద్ధుల అశోక్, లావణ్య దంపతుల యొక్క కుమార్తె బ్యూలా ప్రహర్షిత నూతన జన్మదినం జరుపుకుంటుందండి. బ్యూలాకు కూడా నూతన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. అలాగే రేపు శుక్రవారం నాడు ఆ సహోదరులు మరి సంఘానికి ప్రముఖమైన పాత్ర పోషించిన ప్రియబిడ్డలు, పెద్దవారు మట్టపర్తి ప్రసాద్ గారు, మన ప్రవీణ్ యొక్క తండ్రి గారు నూతన జన్మదినం జరుపుకుంటున్నారండి. ప్రసాద్ గారికి కూడా నూతన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి రేపు రాబోయేటువంటి ఆదివారం నాడు చుక్క కరుణ గారు, వారి యొక్క మనవరాలు, అలాగే కుమారి రాంబాబు దంపతుల యొక్క కుమార్తె మహిత నూతన జన్మదినం జరుపుకుంటుందండి. మహితకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగే రేపు రాబోయేటువంటి ఆదివారం నాడు సురల జైనాబ్ తన దంపతుల యొక్క కుమారుడు ముంతాజ్ గారి యొక్క మనవడు అయినటువంటి విరాజ్ నూతన జన్మదినం జరుపుకుంటున్నాడండి. విరాజ్కి కూడా నూతన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వీరితో పాటు ఇంకా ఎవరున్నా వారందరూ కూడా నూతన జన్మదిన, వివాహ దిన శుభాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టు బిడ్డలు ఉన్నట్లయితే, ఒకవేళ సత్యనారాయణ గారి ప్లేస్లో రాణి గారు, బ్యూలా ప్లేస్లో ఒకవేళ కమలా గారు ఉన్నా, లేకపోతే ప్రసాద్ గారు ఉన్నా, మట్టపతి ప్రసాద్ గారి ప్లేస్లో ప్రవీణ్, తర్వాత మహిత ప్లేస్లో చుక్కా కరుణ్ గారు అలాగే వచ్చారు. లేచి నిల్చుండమ్మా.
విరాజ్ ప్లేస్లో మరి జైనాబ్ రాలేదు కాబట్టి సరే చిన్న ప్రార్థన చేద్దాం వీటి కోసం. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు, మరోసారి పాదాలు చెందకు వచ్చాం నాయన తండ్రి. సత్యనారాయణ గారు, అలాగే బ్యూలా ప్రహర్షిత, మట్టపతి ప్రసాద్ గారు, మహిత మరియు విరాజ్ ఈ బిడ్డలు నూతన జన్మదినం జరుపుకోబోతున్నారు నాయన. బిడ్డలను దీవించండి, ఆయా దినముల యొక్క సంతోషముగా నాయన మరి బిడ్డలు మరి ఈ యొక్క జన్మదినాలు జరుపుకోవడానికి సహాయము దయచేయండి, దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్ల చేయండి. ఇందులో మరి ప్రభా సహోదరులు మట్టపతి ప్రసాద్ గారు నాయన ప్రభా మరి గత సంవత్సరం ప్రాణాపాయ స్థితిలో నుంచి నాయన నువ్వు లేవదీసావు. మరలా నాయన ఇంకొక నూతన జన్మదినం జరుపుకోవడానికి వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మరి వృద్ధాప్యం ఉన్నాడు వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్ని ఇచ్చి నడిపించి బలపరచమని వేడుకుని నడుచు నా తండ్రి. మరి ప్రభా మరి ఇప్పుడు చెప్పండి, ప్రతి బిడ్డలు ఆయా దినములు సంతోషం జరుపుకోవడం సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలితో వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఈ సమయంలో మరి ప్రత్యేకమైన కానుకలు తీసుకుందామండి. పిల్లలు ఇవాళ చేస్తారనుకున్నా కానీ మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. సో దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వారపు కానుకలకి సుమిత్రి ఒక చిన్న కీర్తనకి అవకాశం అయితే ప్రైజ్ లార్డ్. అందరికీ సుపరిచితమైన పాట. ప్రైజ్ లార్డ్. అందరికీ తెలిసిన పాట. సో అందరూ కూడా ఏకీభవించాల్సిందిగా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఉంచెను, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించెను. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. తల్లి తండ్రి బంధుమిత్రు దూరమాయనే,
నిందను భరించి ఆయన మహిమను చాటేదన్. తల్లి తండ్రి బంధు మిత్ర జీవమాయనే. నిందను భరించి ఆయన మహిమను చాటేదన్. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. ఇహలోక శ్రమలు నన్ను ఏమి చేయును, పరలోక జీవితమునే వాంఛించెదన్. ఇహలోక శ్రమలు నన్ను ఏమి చేయును, పరలోక జీవితమునే వాంఛించెదన్. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, కూడి వచ్చిన సంఘానికి అందరికీ వందనాలండి. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మా తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆత్ములు విడచిపోయిరి నాహితులు, దూరమైతిరి ఆత్ములు విడచిపోయిరి నాహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో
కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. చక్కగా పాటలు పాడినటువంటి ఆషిక్ని మరి సౌమిత్రిని దేవుడు బాగా దీవించును గాక. మరి ఈ సమయంలో ప్రత్యేక కానుకలు ఎవరైనా తీసుకొచ్చినట్లయితే ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రస్తుతానికి మరి ఇక్కడ చర్చికి రావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి మనకు బయట ఉంది. అయినప్పుడు కూడా మీ అందరూ కూడా వచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీ అందరికీ కూడా అభినందిస్తున్నానండి. ఎవరు లేనట్లయితే మనం వారపు కానుకల్లోకి వెళ్దాం. ఉన్నారండి? ఓకే, రైట్. ఓకేనండి. నిలబడి నువ్వు కూడా వచ్చి. అయ్యో ఇదేంటిది? ఓకే, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన ప్రభా. నీ పాదాల చెందుకు తీసుకురాబడిన ఈ ప్రత్యేకమైనటువంటి కానుకలను బట్టి నీకు వందనములు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కానుకలపై నీ ఆశీర్వాదం ఉంచండి నాయన ప్రభా. ఇచ్చిన బిడ్డలను బహుగా దీవించండి. ఇక్కడ నిలబడిన బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించమని 30 వంతులుగా 60 వంతులు 100 వంతులుగా బిడ్డలను ఫలింపజేయమని బ్రతిమలాడుతూ వేడుకునడుచు యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలితో వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనమ్మా. నీ ధనము నీ ఘనము అని మనం పాడుకుంటుండగా మరి కానుకల సేకరణ, మరి వారపు కానుకల సేకరణ జరుగుతుందండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ పెనుదీతువా పెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ పెనుదీతువా. నీ ధనం నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ పెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ పెనుదీతువా పెనుదీతువా. నీవే కదా నీకిచ్చు
మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి ధన్యమైన దేవా నీ నామములకు లెక్కలేని వందనాలు స్థితిస్తూ ప్రార్థించుకుంటున్నామయ్యా నాయన వాతావరణం ఆయన అనుకూలంగా లేనప్పటికీ తండ్రి మమ్మలను ఈ యొక్క మందిరంలో నాయన ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో ప్రభా నాయన మీ యొక్క సన్నిధిలో మేమందరము కూడి నీ నామాన్ని స్థితించడానికి నీ నామాన్ని ఘనపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన మీ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు స్థితిస్తూ చెల్లించుకుంటున్నామయ్యా వచ్చిన బిడ్డలు బట్టి నీకే వందనాలు ప్రభా రాలేని బిడ్డలు ఉన్నట్లయితే వారిని కూడా నేను దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఏ బిడ్డలైతే వచ్చి నాయన ఈ యొక్క మందిరంలో నీ యొక్క కానుకను సమర్పించి ఉన్నారు తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క వీడి యొక్క హస్తాన్ని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ఈ కానుకలు మీ రాజ్య వ్యాప్తి కొరకు విరివిగా వాడబడడానికి మీ యొక్క కృపా సహాయం కాపుదలను నడిపి దయచేయమని మా ప్రభుడు మా ప్రియరక్షకుడని యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. మరి సమయంలో సహోదరులు మోసెస్ గారు వచ్చి తండ్రి చెప్తారు. దేవుని నామములకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు నామములో కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులు అలాగే పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. నిజానికి ఈరోజు భయంకరమైన ఎండ ఉండాలి. ఎందుకంటే మే మొదటి వారం అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనందరికీ తెలిసిందే. పథకంలో పాస్టర్ గారు మెసేజ్లో ఒక 2 పదాలు వాడారు. ఎల్నినో గుర్తున్నాయి, ఎంతమంది గుర్తున్నాయి కదా? నేను దేవుని వాక్యాన్ని చెప్తూ సైమల్టేనియస్గా ఈ యొక్క సైంటిఫిక్ పదాలు కూడా చెప్పి మనల్ని అనేక రకాలుగా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో వాటి ప్రభావంతో మనం బయట చూస్తున్న వాతావరణం దేవుని ఎంత కృప చూపిస్తాడు. ఎందుకంటే ఈ నిజంగా ఈ ఎండలు అలా కంటిన్యూ అయితే మనం జీవించడం కష్టమే. ఏసీ బిల్లులు వచ్చేస్తాయి, మన కరెంట్ బిల్లు నెల వేసి. సో కొంచెం పర్వాలేదు. ఈ చెప్పాలంటే ఏప్రిల్ ఎండింగ్ మే కూడా ఇట్లానే ఇచ్చాడు ప్రభు కృపగా. మనందరం సంతోషం. అఫ్కోర్స్ ఏదో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంది వాటర్ మన మందిరం దగ్గర, కానీ ఓవరాల్గా ఓకే. దేవుడు అయితే చక్కని వాతావరణం ఇచ్చాడు, చల్లని వాతావరణం. మే నెలలో ఇట్లాంటి వాతావరణం అంటే రోడ్డు మీద మొంటి ఎండలో నడిచేవాడికి కూడా దారిలో కారు లిఫ్ట్ ఇచ్చినంత ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉన్న వాళ్ళంటే చేతులు ఒకసారి అల్లి చెప్తామా? అదే నిజమేనా? నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మహాప్రభువు మరి గత వారం అంతా మనల్ని కాచి కాపాడి నూతన వారంలో మొదటి ఆదివారం ఇటు విధంగా దేవాలయ మందిరానికి ఆకర్షించుకునే విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రత్యేకమైన అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని బేఖాతరు చేసి వచ్చిన మీ అందరికీ డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన దీవెన ఈరోజు మీరు ఇంటికి తీసుకెళ్ళబోతున్నారు. నమ్మిన వాళ్ళు హల్లే చెప్తామా? ఎస్, హల్లెలూయా. దేవుని మహాకృప వల్ల వారం అందరికీ తెలిసిన విధంగా బుధవారం, గురువారం, అలాగే శుక్రవారము, శనివారము ఈ 4 దినాలు మన చిన్నారుల కోసం మరి చక్కని బీబీసీ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. దానికి ప్రధానంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జాన్ బృందం వారు కండక్ట్ చేశారు. ఈ సంవత్సరం కూడా వారే వచ్చారు. మంచి మంచి పాటలు, చిన్న చిన్న కథలు, నృత్యాలు వీటితోటి పిల్లల్ని ఎంతో అల్లరించారు. బయట ఎన్నెన్నో సమ్మర్ క్యాంపులన్నీ జరుగుతుంటాయి స్కూల్స్లో. మరి వాటిల్లో ఏం ఆనందాన్ని పొందుకుంటారో మనకు తెలియదు, కానీ మన మందిరంలో మాత్రం చిన్నపిల్లలు చాలా చక్కని ఆనందాన్ని వాళ్ళు చవిచూచారు అని చెప్పి తెలియడానికి నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా వారిని ఆనందపరచడానికి కోసం మరి మన సంఘ బిడ్డలు అనేక మంది ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. పేరు చెప్పకపోతే బాగుండదు, ఎవరైనా మర్చిపోతే వచ్చే వారం ఇంకా వివరంగా మాట్లాడుకుందాము. సమయం లేదు కాబట్టి ఇంకా కొంత రావాల్సింది. సో అందరు కూడా హృదయపూర్వకంగా అనమాట, కంప్లీట్ ఏదో ఇవ్వాలని కాదు, హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని మరి వారి మీద ప్రేమతోటి ఎన్నో రకాలుగా వారికి అనేక రకాలైన ఉద్యమం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రకరకాల ఆహార పదార్థాలు, తినుబండాలు, పానీయాలు ఇవన్నీ అందించి బిడ్డల్ని ఎంతో విధంగా సంతోషపరిచారు. అందుని బట్టి కూడా సంఘము తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మంచి కోఆపరేషన్, నిజంగా అట్లాంటి కోఆపరేషన్
అందించడం అనేది అది చిన్న విషయం కాదు. అందరూ ఏదో కలిగి ఉండి ఇవ్వలేదు, నాకు తెలుసు. కలిగి ఉండి మనకేదో ఎక్కువైపోయి ఇవ్వలేదు. మనకు ఉన్న దానిలో కొన్ని ఖర్చులు కూడా తగ్గించుకొని బిడ్డలకు ఇవ్వాలి. సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చారు అని చెప్పి నేను ప్రగాఢంగా ఆ విషయాన్ని ముందు నమ్ముతూ మీ ముందు పెడుతున్నాను. అందుని బట్టి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఇక ఈరోజు సండే స్కూల్ అయితే మాత్రం ఉండదు తెలియజేస్తున్నాము. ఇక రేపు బుధవారం నాడు, గురువారం నాడు వారం వచ్చి కూడిక యథావిధిగా మన మందిరంలో జరుగుతుంది. శుక్రవారం నాడు ఉపవాస ఆరాధన, శనివారం నాడు స్త్రీల సహవాసము యథావిధిగా మన మందిరంలో జరుగుతుంది. ఓకే, సో సెకండ్ సాటర్డేకి ముందు వచ్చే శుక్రవారం నాడు హోల్ నైట్ ప్రేయర్, రేపు శుక్రవారం అన్నట్టు మన మందిరంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను. మధ్యాహ్నము ఆరాధన ఉంటుందండి, హోల్ నైట్ ప్రేయర్ చేస్తాను నైట్. సో మధ్యాహ్నం ఆరాధన ఇంటి దగ్గర మనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నైట్ మాత్రం మన మందిరంలో హోల్ నైట్ ప్రేయర్ జరుగుతుందని తెలియజేస్తున్నాము. సాటర్డే స్త్రీల సహవాసం జరుగుతుంది. వచ్చే ఆదివారం యథావిధిగా మార్నింగ్ 9:30కి ఆరాధన జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే తదుపరి తెలియజేయబడుతుంది. థ్యాంక్ యూ కనుక. మరి నిన్నటి దినాన్ని మరి దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇది చాలా అద్భుత కార్యం. మరి స్త్రీ తల్లులు అందరూ కూడా మరి వాళ్ళ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా వాళ్ళ బిడ్డల కొరకు నిజంగా అంటే ప్రార్థనాపూర్వకంగా హృదయపూర్వకంగా చేసే ప్రతి కార్యానికి గొప్ప సాక్ష్యంతో దేవుడు నిలబెట్టుకుంటాడు అనేది ఇది ప్రూవ్ చేయబడింది. నిజంగా ఎవరి వంతు వాళ్ళ పాత్ర చక్కగా పోషిస్తూ మరి ప్రేమతో మరి నిన్న ఈ వాతావరణం అయితే పాపం ఎంత కష్టపడి రాత్రి 11:30 వరకు కూడా ఇక్కడే ఉండి చేశారు. మరి అందరు స్త్రీలందరూ ఉల్లిపాయలు కోసుకోవడం అవి ఏం చూడలేదు, కానీ మరి నిజంగా చాలాను. మరి వీళ్ళందరికీ కూడా ఫుల్ సపోర్ట్ ఎవరంటే ప్రవీణ్, ఆ బిడ్డ మొత్తం వీళ్ళ ముందరుండి మొత్తం అందరినీ ఎంత ఎంకరేజ్ చేయకపోతే అసలు ఈరోజు ఇంత కార్యక్రమం ఇంత జయకరంగా జరగదని నేను కూలిపేట దగ్గర నుంచి నేను చెప్పగలుగుతున్నాను. మరి ప్రవీణ్కి ఒకసారి గట్టిగా మరి నేను పిల్లలు లేరు, సత్యం లేదు, వీళ్ళు ఎవరు చాలా కష్టపడేది కాదు. మరి ఆంటీ మంది ఉన్నారు బట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టించారు. ఈరోజు మీ చప్పట్లు మీరే కొట్టుకోవాలి గట్టిగా. అలాగే దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును కాక. మరి ఈ వాతావరణం గురించి ఈరోజు చెప్పాలంటే పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేయడానికి వచ్చారు. 4 రోజులు వచ్చినప్పుడల్లా వాళ్ళని ఏం ఊరిగా పని చేయించాడు, వాళ్ళతోటి మోకరించి మనకి 4 రోజులు ఏమి చేసేసిన వాతావరణం సరిగ్గా లేకపోతే మనకు అంత శూన్యమైపోతుంది. మీ చిన్న హృదయాలకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం చేస్తాడని బిడ్డల్ని ప్రేరేపించి చైన్ ప్రేయర్స్ చేయించానండి 4 days. ఈ చైన్ ప్రేయర్స్ పవర్ ఏమిందంటే ఆ 3rd డే సెకండ్ డేని మా అక్క ఫస్ట్ డే వర్షిప్ జరుగుతుండగా మనకి VBS మా అక్క ఫోన్ చేసి లైవ్లో ఉన్నారు, ఇంక మీకు ఫోన్ చేయడానికి లేదు, ఇక్కడైతే 2 ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి వైజాగ్లో మనకి VBS స్టార్ట్ అయిన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి కంటిన్యూగా పడిందండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clockకి కంటిన్యూగా వర్షం పడుతుంది. మీకు VBS ఎలా జరుగుతుందని టెన్షన్ పడతానంటే మాకైతే ఫుల్ ఎండ 3 ACలు వేసుకుని మరీ కూడా జరిపించుకోవడానికి వాతావరణాన్ని దేవుడు కృప చూపించాడని చెప్పారు. హల్లెలూయా, సంతోషించిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పారు. మరి ఆ చిన్న బిడ్డల ప్రార్థనకి ఆలకించి మరి 4వ రోజు నిన్నట్టు కూడా నోవాహు వాడలో ఎంతమంది కనిపించిందండి. మీరు అమ్మలు అందరూ వండేసి చక్కగా వాళ్ళు కూడా చక్కగా తయారయ్యి వచ్చి బిడ్డలు చేసే కార్యాలు చూస్తూ మరి అన్నీ రెడీ చేసి ఒక మూలలు పెట్టేసి చక్కగా వచ్చి కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత అందరు భోజనాలు అయిపోయిన తర్వాత చిన్నగా స్టార్ట్ అయినా అందరు కూడా నోవాహు ఓడలో ఉన్నట్టుగానే దేవుడు, ఎందుకంటే ఇది
మేము నమ్మిన వారికి మరి గొప్ప కార్యమే. ఎందుకంటే ఇది మన ఈ మందిరమే ఒక నవాహు వాడ. ఈ వాడలో మనం మరి దేవుడు ఈ నావలో మనల్ని పెట్టాడు. ఈ నావలో జరిగే ప్రతి కార్యంలో ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. సమస్తము ఇవే చిన్న చిన్నవి సంఘాల్లో అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. బీబీఎస్ విజయంలో మాత్రం నేను తల్లులందరి గురించి మాత్రం నేను పులిపేట దగ్గర నుంచి హృదయపూర్వకంగా సంతోషంగా ప్రవీణ్ కానివ్వండి, మోజెస్ గారు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి చాలా సహకరించారు. అందరిని బట్టి ఒక్కసారి సండే స్కూల్ పిల్లలు మీరే ఉన్న పిల్లలు చక్కగా గట్టిగా చప్పట్లు పట్టారు కోరుతున్నాను. దేవుని నామంకి ఘనతమైన ప్రభావం కలుగుతుంది కాక. మరి రమేష్ కూడానండి పాపం డ్యూటీ అక్కడ చూసుకుంటూ మాస్టర్ గారు కరెక్ట్ 10:30కి వచ్చేస్తానని చెప్పేవాడు. కరెక్ట్ 10:30కి వచ్చి మన క్లాసెస్ కండక్ట్ చేసుకుని మళ్ళీ నా డ్యూటీకి వెళ్ళి చాలా కృషి చేశాడు. మరి అది దేవుడు తల్లి గర్భంలో పిండంగా వినిపించినప్పుడు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు దేవుడు మందిరం కోసం మనల్ని అలా వదిలేస్తాడండి. ఆ వదిలినప్పుడు, ఆ వాడబడినప్పుడు ఆ ఆశీర్వాదాలు మనం ఇలా చెప్పుకోవడం కాదు, దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదం రాగల తరాలు చూస్తారన్నమాట. నిజంగా ఒక మందిరంలో పనిచేయడం అనేది అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. దీనికోసం ఎంత పాటుపడినా రాదు. మనల్ని నిలవబెట్టుకున్న దేవుడు బలంగా నిలవబెట్టుకుంటేనే దానికి గొప్ప దేవుడు ఆధిక్యత ఇస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. అట్టి సంతోషం అనుగ్రహించాడు, అట్టి సమాధానం అనుగ్రహించాడు. అందరిని బట్టి గట్టిగా హల్లెలూయా చెప్తాం దేవునికి. దేవుడి నామముకి ఘనత మహిమ ప్రభావాలు కలిగింది. ఆమేన్. ఇంకా మాకు లిస్ట్ తయారవుతుంటుంది. మేము నిన్న సాయంత్రం వరకు కూడా లిస్ట్ తయారవుతుంది. ఎందుకంటే 4 రోజుల క్లాసెస్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కోసం మళ్ళీ ఈవినింగ్ రావడం. ఏదైనా అలసట, దేవుని సన్నిధిలో అలసట అనేది మనకు రాదండి. ఎంత చేసినా నిజంగా మీకు చాలా మందికి తెలీదు. మరి ఉదయం వరకు చాలా మంది ఉన్నారు, మరి మధ్యాహ్నం వరకు ఉన్నారు. సాయంత్రం అయిన తర్వాత మరి పద్మ గారేమో సత్యనారాయణ గారికి బాగాలేదని వెళ్ళిపోయారు. మరి గ్రేస్ గారు కూడా మరి వెళ్ళిపోయారు. తర్వాత ఉన్నదండి, బయట ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ అటు నుంచి వచ్చి చూసేసరికి ఎంత ప్రశాంతంగా ఉందో. మరి వీళ్ళందరూ చాలా కవిత గారు, వీళ్ళందరూ అలేఖ్య, మొత్తం మహాలక్ష్మి, లాస్ట్లో ఎస్తేరు, మొత్తం అందరు కలిపి ఎంత కష్టం అంటే అందరూ వర్షం కాబట్టి మామూలుగా అయితే కవిత గారు అందరూ చూస్తారు. నిజంగా ఎవరి పాత్రలు. మరి ఎన్ని గంటలకి వెళ్ళారమ్మా మీరు అందరూ? మహాలక్ష్మి ఎన్ని గంటలకి వెళ్ళారు? అక్కడి నుంచి 12:15 లింగారాణి గారు, మొత్తం వీళ్ళందరూ పాపం చాలా పేరు ఒక్కొక్కటి అలాగే వచ్చింది. నిజంగా లాస్ట్లో మాత్రం చాలా పని అండి. ఎంత చెత్త అంటే తినేసిన వాటికి రిక్షా వచ్చిందమ్మా, రిక్షా మన పిల్లలు, మన సండే స్కూల్ పిల్లలే, వాళ్ళే మొత్తం వాళ్ళ తిన్న ప్లేట్లు వాళ్ళే. గౌతమ్ గారు కూడా పాత్ర పోషించారు. దేవుని స్తోత్రం. వాడిని ఎందుకు పనికిరాని వాళ్ళని మనం అనుకుంటాం, కానీ దేవుడు వాడుకుంటే ఎవరినైనా వాడుకుని ఆ టైంకి కార్యం చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ నిజంగా ఎంత కష్టం అనమాట. నేను సాయంత్రం అందుకు వర్షం కాబట్టి దేవుడు అద్భుత కార్యం చేశాడు. మరి అందరికీ, స్త్రీ తల్లులందరికీ సండే స్కూల్ నుంచి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మరి ఈసారి ప్రత్యేకంగా మీల్స్ అరేంజ్ చేశారు స్త్రీలు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్త్రీలందరూ కలిసికట్టుగా చేయబట్టి మాకు కొంచెం సింపుల్గా అయిపోయింది. యాక్చువల్గా ఎవ్రీడే అవుతుంది, కానీ మీల్స్ అనేది కొంచెం పెద్ద విషయం. ఎవరు చేస్తారు, ఎవరు కోఆపరేట్ చేస్తారు, ప్రశ్నార్థకంగా ఉండేది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ద కోఆపరేషన్ ఆఫ్ సండే స్కూల్ చిల్డ్రన్. థ్యాంక్స్ సో మచ్. మన టీచర్స్కి హెల్పర్స్గా ఉన్న వాళ్ళని, పిల్లల్ని బాగా చూసుకొని వాళ్ళు వర్క్ చేయడానికి బాగా కోఆపరేట్ చేసిన హెల్పర్స్కి బి మేరీ జోస్లిన్ అక్క. పిల్లలతో పని చాలా చక్కగా చేశారు పిల్లలు. ఆకాంక్ష పిల్లలకి చాలా అందరికీ మంచి డ్రాయింగ్ వేయడం కానీ, బుక్ విషయంలో కానీ, మరి తిరగడంలో కానీ అన్ని విషయాలు చక్కగా సహాయం చేసింది. అంటే ఒకసారి చెప్పండి. ఎం ఆశీష్ అన్నయ్య.
ఆశీష్ నిజంగా మనం ఏం చెప్పక్కర్లే, ఏది దొరికితే దేవుని మందిలో నా ఇష్టం, నాకు తోచింది నేను దేవుని కోసం చేసేస్తానని గొప్ప యవనస్తుడు, గొప్ప మన యవన బిడ్డలందరికీ, రాబోయే యవన బిడ్డలందరికీ మంచి ఆదర్శం. బిడ్డ కోసం ఒకసారి గట్టిగా పి దివ్యాక్క. అలాగే దివ్య మార్నింగే కాదండి, ఈవినింగ్ కూడా బిడ్డ ఎక్కడెక్కడ కాదు, రామారావుపేట నుంచి మరి వచ్చి 10 అయిపోయినా కూడా 10 గంటల వరకు ఇక్కడే ఉండి బిడ్డలందరినీ చక్కగా చూసుకుని ఎంతో ఓర్పుతో అందరికీ సహాయం చేసింది దివ్య కోసం ఒకసారి గట్టిగా అలాగే రమేష్ అనే క్లాస్లో హెల్పర్గా ఉన్న శారద ఆంటీ కూడా వచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి శారద గారు కూడా కొంచెం అవకాశం దొరికిన దేవుడి కొరకు ఎంతో విరివిగా వాడపడాలని మరి ఎంతో ఆసక్తి. మరి రమేష్ క్లాస్కి రమేష్కి చాలా సులువుగా చాలా హెల్ప్ చేసేసి రమేష్ కొంత ఒత్తిడి తగ్గించడానికి మరి శారద గారిని ఈ సంవత్సరం దేవుడు బలంగా వాడుతున్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే పెద్దవాళ్ళకి కాఫీస్ అరేంజ్ చేస్తూ అలాగే మీల్స్లో కూడా మంచి పాత్ర తీసుకున్న సత్యాంటి కూడా ముందుకొచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి నిన్నే ఇవ్వాలి, మరి నిన్న లేని కారణం చేత మళ్ళీ ఈ రోజు ఇవ్వడానికి అంటే విశ్రాంతి దేవుడిలో తీసుకోవాలని దేవుని చిత్తంలో ఉంది. ప్రైజ్లాండి, అందరికీ వందనాలండి. మరి అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. తీసుకోవడానికి కారణం ఇది నా ఇదైతే కాదండి, మేమందరం స్త్రీతల్లో అందరం చేయడం వల్ల ఇది తీసుకోవడం వల్ల దేవుడి మందిరంలో విలువ ఉందండి. మరి నిజంగా మేము నిన్న మార్నింగ్ 5 అనుకున్నామండి, కానీ ఏమనుకోకండి చెప్తున్నానని 5 అనుకున్నాం, కానీ 5:36 అయిందండి. లోపలికి రాగానే పద్మ గారు అన్నారు, ఫస్ట్ ఏమి ముట్టుకోవద్దు, ముందు ప్రేయర్ చేసుకొని అప్పుడు ఏ పనైనా చేద్దామని అన్నారు. ఫస్ట్ ఇంకా లోపలికి రాగానే అందరం కూడా ప్రేయర్ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళామండి. ప్రేయర్ పద్మ గారు చేశారండి. గ్యాస్ అంటించినప్పుడు కూడా, ఎందుకంటే ఆ టైంలో పాస్టర్ గారు చాలా నైట్ టైం కూడా వెళ్ళి షాపింగ్కి వెళ్ళి చాలా కష్టపడి రెస్ట్ లేదని ఇంకెందుకు డిస్టర్బెన్స్ చేయడం అనేసి మేమే ఇంకా ప్రేర్ చేస్తాం. మళ్ళీ గ్యాస్ పోయి పెట్టినప్పుడు అది వెలిగించినప్పుడు మళ్ళీ భారతక్క వచ్చి మళ్ళీ అక్క ప్రేయర్ చేయక మనం అన్ని ప్రేయర్తో మొదలెట్టాలని అనుకున్నాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే మార్నింగే కొంచెం మేఘాలు ఉన్నాయి. దేవునికి ప్రార్థన లేనిది మనం ప్రార్థనతోనే సాధించుకున్నాం. అమ్మగారు పిల్లల కంటే ముందు మాతోనే స్త్రీల సహవాసంలో గొలుసుల ప్రార్థన చేయించారు. అది మేము చెప్పుకోవాలి కదా, ఇది మా అమ్మగారు గొప్ప. వీటీసీ కోసం ఫస్ట్ ప్రేయర్ చేసింది గొలుసులతో చేయించింది ప్రార్థన పాస్టర్ గారు మాతోనే. కాబట్టి స్త్రీ తల్లితోనే ఇది మేమందరం 10 చేతులు 2 చేతులు కట్ చేయాలంటే అది 5-10 వేళ్ళు ఉంటాయి. అలాగా మా స్త్రీ తల్లులందరూ కలిసి మేము చాలా ఆనందంగా చేసాం. మరి దేవుడు కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చారు. పిల్లలకి పెట్టడం ఇది మా గొప్పతనం అయితే కాదు, కానీ దేవుడికే మహిమ కలత కలిగించారు. ఆమె మరి నిజంగా స్త్రీలందరూ కూడా గొలుసు ప్రార్థన చాలా బాగా ప్రార్థన చేశారండి. సత్య బాగా గుర్తు చేసింది. ఓకే, చెప్పట్లు. అలాగే మన మోసెస్ అంకుల్ పిల్లలందరితో బాగా కలిసిపోయి బాగా కోఆపరేట్ చేసినందుకు అంకుల్ కూడా ముందుకొచ్చి గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మోసెస్ గారికి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆయన కూడా చిన్నపిల్లలు చెప్తారు. చిన్న పిల్లలతో పాటు మరి డ్యాన్స్ చేసే అవకాశం లేదు కాబట్టి వేసేయబట్టి మనం చక్కగా మరి వేసేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నేనేం అర్హుడిని కాదు,
అంటే గత కాలంలో ఎంప్లాయీగా ఉండి రాలేకపోయాను. బట్ దిస్ టైము నాకు రిటైర్ అవ్వడం కారణం వలన ఎక్కువ సమయం మందిరంలో గడిపే అవకాశం దేవుడు అనుగ్రహించాలని నేను నమ్ముతూ ఉన్నాను. తర్వాత ఇప్పుడుదాకా చెప్తూ ఉన్న ఈ కార్యక్రమాలన్నీ నేను గమనించినప్పుడు ప్రతి విషయంలో కూడా చాలా భయభక్తులతోటి చేసినట్టుగానే నేను అబ్జర్వ్ చేశాను. ఈ 4 దినాలు కూడా నిజంగానే దేవునికి మహిమ. ఈస్టర్ సండే రోజు బాప్టిజం ఇస్తూ ఉన్నప్పుడు అయితే చినుకులు పడ్డాయి, ఇక వర్షం అయిన పక్కనేమో వంటలు స్టార్ట్ అయ్యాయి. ఇక పాస్టర్ గారు ప్రేయర్ చేశారు, ఏ విధంగా కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా గలిబిలి జరగకుండానే. ఆ రోజు వర్షం అయిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. అట్లనే నిన్నటి దినాన్ని కూడా వర్షం, అది కూడా ఎప్పుడు వచ్చింది అంటే అంత వచ్చింది. చెప్తున్నారు సాక్ష్యాలు, అనేక చోట్ల భయంకరమైన వర్షాలు ఉన్నాయి, మనకి ఇక్కడ లేవు. అంటే దేవుని కార్యం ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ కాపుదల ఉంచుతాడు. నిజానికి మరి ఈ పరిస్థితి, ఈ రోజున్న పరిస్థితి నిన్న ఉంటే ఒక్కసారి ఇమేజ్ చేయండి ఎట్లా ఉంటుందో. అందరూ చిన్న పిల్లలు, అందరూ చిన్నపిల్లలే, చాలా చిన్నపిల్లలు, మీరు అందరూ చూసే ఉంటారు. మరి అలాంటి పిల్లలు రాగలరా? తల్లిదండ్రులు పంపిస్తారా? కాబట్టి అటువంటి వాతావరణం లేకుండా ఈ రోజు దాన్ని అనుమతించాడు దేవుడు. అందుని బట్టి మరొకసారి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నిన్న భోజనాల్లో కిట్టు అన్నయ్య కూడా చాలా హెల్ప్ చేశాడండి. ఈ VBS అన్ని విషయాల్లో కిట్టు అన్నయ్య చాలా కోఆపరేట్ చేశాడు. అన్నయ్య గిఫ్ట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ నిన్న పాస్టర్ గారు ఇవ్వలేదేమో అనుకుని అడుగుతున్నారు అందుకని. మరి లాస్ట్లో మరి చుటికి అలేఖ్య అప్పటికప్పుడు మరి డెకరేషన్ అనగానే పాపం టక్టాకా చేశారండి వాళ్ళిద్దరు కూడా. గిఫ్ట్ ప్యాకింగ్ ఒకసారి అలేఖ్య ఒకటి ముందుకు రా. గిఫ్ట్ ప్యాకింగ్ క్షణంలో ఎన్ని ప్యాకింగ్లు చేశారంటే ప్లాస్టర్ తేవడం లేట్ అయిపోయినప్పటికి కూడా వాళ్ళిద్దరు కాళ్ళు నొప్పులతో అక్కడ కూర్చుని చాలా చక్కగా చేశారు. అలాగే రాత్రి కూడా చాలా 12 గంటల వరకు ఇక్కడే ఉండి అలేఖ్య. ఓకే అండి. ఇలా ఈ కార్యక్రమం అసలు ఈరోజు అనుకోలేదు, లైవ్ లేదు కాబట్టి, ఆయన దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ఇంతవరకు సహకరించిన మీ అందరికి కూడా ప్రభునాను వందనాలు. అలాగే ఒక 2 సర్టిఫికేట్స్ ఉండిపోయినాయండి. మరి మోజెస్ అంకుల్ తీసుకొచ్చిన ఏనోష్ కూడా సర్టిఫికేట్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అయితే లాస్ట్ డే మాతో పాటు VBSలో పార్టిసిపేట్ చేసిన క్యాథరిన్ కూడా వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పార్టిసిపేట్ చేయడమే కాదు, తన వంతు పాత్ర పోషించి లేట్గా వచ్చినప్పుడు కూడా తను చేయాల్సిన వర్క్ కూడా చక్కగా చేసిందండి క్యాథరిన్. ఏనోష్ సర్టిఫికేట్. ఓకే, దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా మంచి విషయాలు. ఓకేనండి, దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా సమయం అయింది మనకి. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫరింగ్ వచ్చిందండి. ఆ సహోదరులు తాతపూడి జార్జ్ గారు, అనగా మన తవిత గారి యొక్క తండ్రి గారు సంఘాన్ని ప్రేమించి మరి 6,000 రూపాయలు ప్రత్యేకమైన కానుక ఇచ్చారండి. జార్జ్ గారిని, వారి కుటుంబాన్ని బాగా దేవుడు దీవించి ఆచరించి నడిపించుగాక. బహుశా మై చర్చ్ గ్రూప్లో నిన్న ఎలక్ట్రిసిటీ బిల్ చూసారేమో. ఫస్ట్ టైం మనకి 6,000 దాటి వచ్చిందండి. ఫస్ట్ టైం మనకి ఇది. అంటే 5,000 వచ్చింది లాస్ట్ మంత్.
మనకి ఈ మంత్ 6,000 ఆర్డ్ వచ్చింది, 6,100 అబవ్ అంతా వచ్చింది మనకి. దేవుని కృప. సో వారిని వారి కుటుంబాన్ని బాగుగా దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఇంకేమన్నా? సో నైస్ అండి. మరి ఈ సమయంలో నేను అంటే వాక్యము అంటే నేను ఎక్కువసేపు మాట్లాడను. ఆల్రెడీ మనకి 12:40 అయింది కదా. జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడి డైరెక్ట్గా ఇంకా సప్పర్లోకి వెళ్ళిపోదామండి. సమయం మనకి లేదు కాబట్టి మన వాడుకు చొప్పున చిటికి నాకు అపోస్తల విశ్వాస ప్రమాణం ఇయ్యమ్మ ఒకసారి. సంఘం లేచి నిల్చున్నట్లయితే ప్రైజ్ అండ్ వర్షిప్ అది చేయడానికి టైం లేదు మనకి. ఇప్పుడు లోదరని కదండి, ఇవిడికి బాగా అలవాటు ఉంటుంది. స్టార్ట్ చేయాలండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవన ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని బిడ్డలారా, మరి మరోసారి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ చక్కగా మరి ఈ VBS ఎంత విజయవంతంగా జరిగిందంటే నిజంగా ఆ టైంలో ఏ చీకు చింత అనేటువంటిది కనబడలేదు. నిజంగా ఎంజాయ్ చేసామండి యాక్చువల్గా. అంటే పిల్లలతో పాటు కూడా పెద్దలు అయినటువంటి కూడా మనం కూడా ఎంజాయ్ చేసాం. నిజంగా జరుగుతున్నంతసేపు కూడా అసలు కొంచెం బోర్ అనిపించడం కానీ, అంటే ఎంతసేపు ఉన్నప్పుడు కూడా ఇంకా అలా ఉండాలనిపించింది అన్నమాట. దాంతోపాటు మనకి ఏసీలు కూడా ఉన్నాయి కాబట్టి హాయిగా మనకి బయట అస్సలు ఏ ప్రాబ్లం కనపడలేదు. లాస్ట్ ఇయర్కి మనకి ఈ ఇయర్కి తేడా ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనకి ఇది స్టేజ్ లేదు, ఈ ఇయర్ మనకి స్టేజ్ ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకొక తేడా ఏంటంటే ఒక ఏసీ ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి ఏసీలు ఉన్నప్పటికి కూడా ఎక్కడ కొంత ఒక్కబోత్తనం అనేటువంటి సమస్య ఉండేది. కానీ మరి ఈ సంవత్సరం కంప్లీట్ 100% అంటే ఇక్కడికి వచ్చామంటే కంప్లీట్ మనం ఎంజాయ్ చేసాం నిజంగా ఏసీని కూడా. చాలా సంతోషం. మరి చాలా చక్కగా సహకరించారు మీ అందరూ కూడా. మరి చాలా పేరు అందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ నేను ఇంకా పేర్లు ఏమీ ప్రస్తావించదలుచుకోవట్లేదు. మరి సహకరించినటువంటి ఈ స్నాక్స్ సహకరించినటువంటి బిడ్డలు, తర్వాత మరి యొక్క వాలంటీర్స్గా చక్కగా సహకరించినటువంటి ఆడబిడ్డలు, తర్వాత యవన బిడ్డలు, మగబిడ్డలు, అలాగే మరి ప్రాముఖ్యంగా ఈసారి మాత్రం స్త్రీలది చాలా బలమైనటువంటి పాత్ర అండి. చాలా అద్భుతమైన పాత్ర. అంటే ఒక బాధ్యత తీసుకొని ఉరికితే ఎవరికి వారే నాయకులు అన్నట్టుగా చేశారు. అది ఆ స్పిరిట్ కావాలా. ఆ స్పిరిట్ కోసమే మేము ఎప్పుడు కూడా చూసేది. అలాగా నాయకత్వం అంటే ఏంటంటే ఒక బాధ్యత. ఆ బాధ్యతను మీరు ఎలా తీసుకున్నారంటే నాది అనే ఆ ఆలోచనతో మీరు తీసుకున్నారు కాబట్టి ఊరికి చేశారు. నేను ఆశ్చర్యపోయాను. అంటే మీరు అలా చేయబట్టి రమేష్ చెప్పాడు కదా, మాకు ఫ్రీ అయిపోయింది మాకు వర్క్ అని, లేకపోతే చాలా కష్టం అవునాడు. సో నిజంగా మీరు సహకరించినటువంటి సహకారం ప్రత్యేకమైనటువంటి దీవెనలు, తర్వాత వందనాలు కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీరు బాగుగా దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. మరి ఒక స్నాక్స్ ఒక ఎత్తు అయితే, బ్రేక్ఫాస్ట్లో ఒక ఎత్తు అయితే, మరి ఫుడ్ అనేటువంటిది అది ఒక ఎత్తు ఖచ్చితంగా. తర్వాత ఒకసారి కాదు 2 సార్లు మళ్ళా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజలను చూసి కనికరపడి అని ఉంటుంది ఒక మాట. కనికరపడి ఆయన ఫుడ్ ఏర్పాటు చేస్తాడు ఆయన. బహుశా మీకు అలా అనిపించిందేమో మీరందరూ కూడా. కానీ నిజంగా మళ్ళా నిన్న ఈవినింగ్ మళ్ళా 5 kgs ఎంతో తెప్పించి మళ్ళా మరి చాలా డబ్బులు వెచ్చించి నిజంగా చాలా సంతోషం అండి. మిమ్మల్ని దేవుడు బాగుగా దీవించాలి. ఇదే స్పిరిట్ మీరు కంటిన్యూ చేయాలి. అన్నిటికీ మించి ఏ గొడవ లేదు. ఫస్ట్ డే యాక్చువల్లీ గొడవ లేకుండా
అంటే ఎవరికి వాళ్ళు ఎవరు చేయాల్సిన చేయనివ్వండి, నేను చేయాల్సిన చేస్తాను అనే స్పిరిట్తో చేశారు. ఆ స్పిరిట్ ఉంటే గొడవ లేదండి, హ్యాపీ. ఒకళ్ళు ఎక్కువ చేస్తున్నారని బాధపడడం కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కువ చేయట్లేదని నొచ్చుకోవడం కానీ లేకుండా ఎవరు ఏం చేయగలం అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు, చేశారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. పిల్లలు ఏదో ఒక నేను మర్చిపోయాను, ఇంకా వచ్చే వారం ఏకంగా ఏమా వచ్చే వారం చెద్దురుగా నీకు లైవ్లో కూడా ఉంటుంది. ఇప్పుడు లైవ్ కూడా లేదు మీకు ఏమా, అది రికార్డ్ చేస్తాం అనుకో. మీరు నువ్వు వాళ్ళ మొఖం పెట్టుకున్నావు అంటే నాకు ఇంకా ఏం షైని వచ్చేవారం ఓకేనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తున్నావా? ఓకేనా, గుడ్ పాప. ఎందుకంటే గుడియా కూడా చాలా ప్రిపేర్ అయిపోయి వచ్చింది, అది కూడా కొంచెం మొఖం మార్చి, కానీ ఇంకొక మార్గం లేదు మరి, ఎందుకంటే ఆల్రెడీ మనకు టైం అయిపోయింది కదా. సో కంగారు పెట్టేస్తారు. ఇప్పుడు మీరు చేసినా కంగారుగా చేయాలా ఏమా? ఓకే, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మళ్ళీ మొత్తం ఏం బాబు రమేష్ మొత్తం అన్నీ అంతే కలిపి మొత్తం ఇంకా ఆ రోజు స్పెషల్ సాంగ్స్ ఏమి ఉండవు, ఆల్వే ఆ రోజు. చాలా సంతోషం. మరి ప్రవీణ్ కూడా చక్కగా నడిపించి ఇక్కడ అంటే నడిపించడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎంకరేజ్ చేశాడు, స్త్రీలు అనేటువంటి వారందరూ కూడా పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేశాడు. ప్రవీణ్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మరి రమేష్ తను తీసుకున్నటువంటి తను నిన్న కూడా చెప్పడం జరిగింది, తను కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించాడు. అఫ్కోర్స్ సండే స్కూల్ విషయంలో మరి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి తన పాత్రను తన బాధ్యతాయుతంగా పోషించాడండి. అంతేకాదు మనకి ఈ ఛార్జెస్ విషయంలో కూడా మనకి సంఘానికి హెల్ప్ఫుల్గా ఒత్తిడి ఎక్కువ పడకుండా యాక్చువల్గా మెటీరియల్కి ఎంత అయిందమ్మా సుమారుగా చెప్పగలుగుతావా? మెటీరియల్ బుక్స్ మెటీరియల్కి అమ్మా ఆ మెటీరియల్కి 300 అయిందటండి. అయితే మరి ఇక ప్రైజెస్ తర్వాత మనము టీంకి ఒక 8,000 రూపీస్ ఇవ్వడం జరిగింది, టీంకి 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి పడిన కష్టం అటువంటిది. ఇంకా మనం ఒక స్థాయికి వెళ్తే ఇప్పుడు కూడా మన స్థాయిని గౌరవించుకోవాలి. మనం అంటే వాళ్ళు ఎంత చేశారని దానికంటే మన స్థాయిని బట్టి మనం ఇవ్వడం కూడా అలా చేసుకుంటే అది మనకి చర్చికి గౌరవం. సో లాస్ట్ ఇయర్ కూడా మనం అంతే ఇచ్చాం, మరి ఈ ఇయర్ మనం అంతే ఇచ్చాం. సో మరి ఈ 8,000 రూపాయల్లో మరి తర్వాత 8,000 రూపాయలు అయితే తర్వాత గిఫ్ట్స్కి ఒక 8,000 గిఫ్ట్స్కి 9 అయిందంటండి, 9 అయింది. అయితే ఇందులో మన చర్చ్ నుంచి ఒక 4,000 రూపీస్ మనం ఈ ఆఫరింగ్ విషయంలో మనం చర్చ్ నుంచి 4,000, మిగతా హాఫ్ అమౌంట్ 4,000 పాప రమేష్ పెట్టుకున్నాడు. తర్వాత గిఫ్ట్స్కి 9,000లో కూడా మనకి 4,000 అయింది కదా. 4,000 అయితే మిగతా 5,000 రమేష్ పెట్టుకున్నట్టే, ఎందుకంటే ఎక్స్ట్రా మళ్ళీ పాపం తీసుకురావాల్సి వచ్చింది. సో చాలా డబ్బులు ఎక్కువ వెచ్చించాడు. అయితే ఇంకొక 4,000 అయితే మాత్రం పిల్లలు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు చక్కగా వాళ్ళని ప్రేమించి వాళ్ళ చేత చక్కగా పనులు చేయించుకొని, అదే దానికి వస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మీరు ఏమీ పెద్దగా పని చేయించలేదంట, అంటే పని చేయించండి. అది అంటే వాళ్ళకి అది అలాగే థ్రిల్గా ఉంటుంది. వాడు ఏదైనా పని చేసి తీసుకుంటేనే ఒక థ్రిల్గా ఉంటుంది అనమాట. అంటే ఆ కష్టపడేటువంటి తత్వం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం కదా. అలా పని చేస్తే మరీ ఎంగిలేసేసి గిన్నెలు తోవేయండి అని చెప్పకండి, కానీ అయ్యో కొంచెం పనులు చెప్పండి, పర్లేదు ఓడోడాలు అలాగా బొత్తిగా మాంసాలు తినేసి మీరు పట్టేసి తావండే అనాల్సిన అవసరం లేదు. సో మీరు చిన్న పనులే చెప్పలేదంటే ఆ పనులు అస్సలు చెప్పరు అనుకోండి. సో చిన్న పనులు చెప్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పటి నుంచి అయినా చిన్న పనులు చెప్పండి, పర్లేదు. వాళ్ళకి అందులోనే థ్రిల్ ఉంటుంది అనమాట. చేసి మేము డబ్బులు తీసుకున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే అది ఒక దానంలో ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు అలాగా చేస్తే బాగుంటుంది. చాలా సంతోషించారు. దానివల్ల మనకు 4,000 ఆర్డ్ మనకు వచ్చింది. సో ఆ 4,000 మన చర్చ్ నుంచి 4,000 మిగతా అమౌంట్ అంతా కూడా పాపం రమేష్ పెట్టుకున్నాడు. రమేష్ బాబుగా దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. సో బాధ్యత వహిస్తున్నటువంటి ఈ చర్చ్కి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, చర్చ్ ఎదుగుదల విషయంలో కావచ్చు, మీరు పోషించే పాత్ర చాలా గొప్పది. అందుకు మీకు ఎప్పుడు కూడా దేవుడి దీవెన ఉండాలని నేను కోరుకుంటున్నానండి. మరి రెయిన్ విషయంలో కూడా దేవుడు చేసినటువంటి మేలు చాలా గొప్ప మేలు అండి. మనకి VBS జరుగుతున్నప్పుడు రెయిన్ వచ్చింది అనకండి, ఎందుకంటే బీభత్సమైనటువంటి వర్షాలు ఉన్నాయని మనకి ఎప్పుడో వచ్చింది. ఎప్పుడు 4 డేస్ బ్యాక్ వచ్చింది. యాక్చువల్గా 4 డేస్ బ్యాక్ వచ్చింది. అలాగే చాలా ఏరియాస్లో వర్షం పడుతుంది, కానీ మనకైతే వర్షం పడలేదు. చెప్పాం కదా, ఫస్ట్ డే మనకి ఇక్కడ వర్షం లేదు. విశాఖపట్నంలో చాలాసేపు బీభత్సమైనటువంటి వర్షం అని చెప్పారు. సో నిన్న కూడా అద్భుతకరమైనటువంటి రీతిలో ఎప్పుడు వర్షం పడిందంటే నిజంగా ఇదే వర్షం నిన్న పడుంటే కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయి ఉండేవాళ్ళం. ఎందుకంటే వంటలు వండడానికి లేదు, ఎందుకంటే వంట ఎక్కడ పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితి.
సో నిన్న జస్ట్ పూల వర్షంలాగా అలా కురిసింది, కానీ మనం భోజనాలు చేసే వరకు కూడా అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ లోపలికి వచ్చేసిన తర్వాత వర్షం కొంత కురిసింది, కానీ అది ఏమాత్రం కూడా మనకు ఆటంకకరంగా కూడా లేదు. ముఖ్యంగా ఏసీలు వేసుకోవడానికి ఆటంకకరంగా లేదు. ఇప్పుడైతే కొంచెం కారుతుంది, మనకి కారుతున్న కారణం చేత మనం ఏసీలు ఇవాళ కట్ చేసుకున్నాం, కానీ నిన్నటి మాత్రం దినాన్ని అస్సలు అవకాశం లేదు. అక్కడెక్కడ చిన్నది కారుతుంది అనే మాట అన్నప్పుడే వర్షం ఆగిపోయిందండి. మీరు గమనించారు లేదు? నేను అదే గమనించాను. కారుతుందని మనం చూసాను చూడండి, అప్పుడే దేవుడు చూశాడు ఆ విషయాన్ని. పిల్లలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఎందుకంటే చెదిరిపోతారు పిల్లలు ఎవరు చెదిరిపోకుండా అలాగే ఉన్నారు. హ్యాపీగా జరగాల్సినటువంటి కార్యక్రమం విజయవంతంగా జరిగిందండి. తర్వాత ఇంకా మరి ఈవినింగ్ సెషన్కి వచ్చేసరికి ఇంకా అసలు వర్షం ఇదే లేదు. చాలా చక్కగా కాస్త 10 అయినప్పుడు కూడా 10 అయినా సరే ధైర్యంగా ఉన్నాయి. ఎందుకంటే పాప స్త్రీలు అనేటువంటి వారు వీర నారీ మనుల వలె వారు నడుం కట్టుకొని మళ్ళా భోజనాలు పెట్టారు. చాలా సంతోషం. అందుకనే మేము కూడా కొంచెం ఫ్రీగా ఉండగలిగాం. భోజనాలు పెడుతున్నారు కదా, వాళ్ళు కూడా ఫ్రీగా ఉండగలిగారు. సో వెరీ గుడ్. సో ఓవరాల్గా చాలా 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 ఎంజాయ్ చేసేవాడి ఈసారి. అందును బట్టి మరొక్కసారి సంఘం ప్రార్థించిన సంఘానికి అంతటికి కూడా పెద్దవారుగా ఉన్నటువంటి బిడ్డలు, అలాగే మోజెస్ గారు కూడా, వారు కూడా పెద్దవారుగా ఆయన వచ్చి మరి శారదా గారి గురించి చెప్పక్కర్లేదు, ఇందాక చెప్పారు కాబట్టి మళ్ళీ నేను ప్రస్తావించలేదు. వారు కూడా పాపం అలా వచ్చి కూర్చొని వారు కూడా అందించినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ కనిపిస్తూ వారికి ప్రత్యేక వందన తెలియజేస్తున్నాడు. ఇంకా ఒకవేళ మేము ఎవరినైనా విడిచిపెట్టేసినా కూడా వారందరికీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడి ఆశీర్వాదాలు వారికి కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నామండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఒక్క మాట నేను మీతో జ్ఞాపకం చేస్తానండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకునండి. సర్వశక్తివంతుడ ప్రేమగల మా తండ్రి, నీకు వందనములు నాన్న, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి సమయంలో ఎంతసేపు నాయన మేము ఇలాగా ఆరాధన చేసామంటే కేవలం నీ యొక్క ఉచితమైన కృప. కొద్దిసేపు నాయన మరి లార్డ్ సపర్ తీసుకోబోతున్నాం, ప్రభురాత్రి సంస్కారంలోకి వెళ్ళబోతున్నాం. ఒక 2 మాటలు నేను బిడ్డలతో నేను పంచుకోవాలని ఆశపడుచుంటుండగా తప్పక నాయన నీ ఆత్మ సహాయం మాకు ఇమ్మని వేడుకొంచు. యేసయ్య పరిశుద్ధ మీ కృపతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యాక్చువల్గా ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని గురించి సందేశాన్ని సిద్ధపరచుకున్నానండి. అయితే మరి ఆ సందేశం ఒక 40 to 45 minutes ఉంటుంది కాబట్టి నేను ఆ సందేశాన్ని మాత్రం నేను ఈరోజు చెప్పట్లేదు, వచ్చే వారం మాత్రం చెప్తాను. తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, చాలా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అది. కాబట్టి తప్పకుండా మరి వచ్చేవారం ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దు. వచ్చేవారం ఆ విషయాన్ని నేను మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం ఒక 2 మాటలు నేను ఇక ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే దాని మీద ఒక 2 మాటలు, అది కూడా ఎక్కువసేపు మాట్లాడనండి. ఆల్రెడీ మనం 1 గంటకు వచ్చాం కాబట్టి. సో ఒక్కసారి రోమా 6:23 ఒకసారి ఎవరైనా చదివినట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సుమారుగా 1981 అనుకుంటానండి. 1981లో ఎక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్ అనేటువంటిది నిర్ధారణ అయింది. అక్కడ ఈ ఆఫ్రికా దేశంలో. సో అప్పటి నుంచి కూడా ఎయిడ్స్ అనేటువంటి మాట వినబడుతుంది. సో అప్పటికి పుట్టినటువంటి మాలాటం బాగా చిన్నవాళ్ళం కాబట్టి మాకు అప్పుడు తెలియదు. తర్వాత అది తెలుసుకుంటూ వచ్చింది. ఎయిడ్స్ అనేటువంటి మాట ప్రాచుర్యంలోకి రావడం చూసాం. అయితే ఎయిడ్స్ వలన ఏం జరుగుతుంది అంటే, ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళకి మరణం సంభవిస్తుంది. సో ఎయిడ్స్ ఎందు నిమిత్తం వస్తుంది అంటే అది పాపం వలన వస్తుంది అనేటువంటిది నిర్ధారణ అయిపోయింది. సో అంటే 2000 సంవత్సరాల క్రితం పౌలు భక్తుడు చెప్పాడు ఈ మాట. ఏమిటని? పాపం వలన వచ్చేటువంటి జీతం మరణము అనే మాట. సో అక్కడ ఇంకొక మాట అంటాడు చూడండి. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో మరొకసారి జీవం, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం. సో అలాగే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము
పాపములు తీసివేయట అసాధ్యం. చాలండి. అంటే పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం అయితే పాపానికి ఒక పాపం నివృత్తికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది మనకు అవసరం. సో దానికి సొల్యూషన్గా బాలశిక్షకుడిగా ధర్మశాస్త్రంలో గొర్రె, మేకల, ఎడ్ల యొక్క రక్తాన్ని పాత నిబంధన కాలంలో యూదులైనటువంటి వారు ఆ రక్తాన్ని ఒలికించేటువంటి వారు. అయితే ఆ రక్తము గురించి అపోస్తలుడైన పౌలు భక్తుడు 2000 సంవత్సరాల క్రితం ఏమంటున్నాడంటే, ఎడ్లు కానీ మేకలు కానీ వాటి యొక్క రక్తం ఏది కూడా పాపాలను తీసివేయడం సాధ్యం కాదు, అది అసాధ్యము అంటున్నాడు అన్నమాట. మరి ఏ రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది అన్నదానికి హెబ్రీ గ్రంథకర్త ఒక మాట చెప్తాడు. 9వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముగా దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమే శుద్ధి చేసేది అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాపం వలన వచ్చే జీతం మరణం అయితే, మరణానికి నిష్కృతి కావాలంటే అంటినటువంటి పాప మరకలు కడగబడాలి. అవి కడగబడాలంటే రక్తం కావాలి. అది ఏ రక్తం కావాలంటే గొర్రె, మేకల రక్తం వలన పాపము పోవుట అనేటువంటిది అసాధ్యం అంటున్నాడు. మరి అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో పాపం వలన మనిషి మరణిస్తే, లేదా పాపం వలన మరణం అనేటువంటిది కేవలం ఈ లోకానికి సంబంధించినటువంటి మరణం కాదు, కానీ మనకి రెండవ మరణం అనేటువంటిది ఉంది. అంటే పరలోక రాజ్యంలోనికి కూడా ప్రవేశించకుండా ఆ పాపం అడ్డుకుంటే, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒకటి మనం పాపం చేయకూడదు. అయితే పాపం చేయకుండా ఉండేటటువంటి సాధ్యమైనటువంటిది కాదు. ఎందుకంటే రోమా 3:23 ఏం చెప్తాడంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి పరలోక రాజ్యానికి అంటే దానికి ఒకే ఒక మార్గం అంటున్నాడు. ఏమిటా మార్గం అంటే రక్తం చిలికించుట, రక్తం ఒలికించుట, లేదా రక్తం చిందించుట. సో ఆ రక్తం చిందించేటువంటి క్రమంలో పాపముల గురించి లైట్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మన భారతదేశంలోనే కావచ్చు, లేకపోతే యూదులకు కావచ్చు, పాపాన్ని గురించి వారు చాలా అంత లైట్ తీసుకోవడం కారణం ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని వారు యాక్సెప్ట్ చేయకపోవడం కారణం ఏంటంటే, వారికి ముందు నుంచి అలవాటు అయిపోయింది, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని సెంచరీస్గా అలవాటు అయిపోయిన విషయం ఏమిటి అంటే, పాపం చేస్తే ఒక బలిస్తాం, బలిస్తే పాపం పోతుంది అనేటువంటి భావనలు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ఆయన రాకడ, లేకపోతే ఆయన చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని గురించినటువంటి సరైన అవగాహన వారికి లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని గురించినటువంటి సరైన అవగాహన ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ పాపము యొక్క ఆ తీవ్రత ఎంతటితో తెలియాల. పాపం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా దేవునికి మనకి మధ్య ఒక అడ్డుగాడుగా ఉందని యెషయా భక్తుడు చెప్తున్నాడు. మరి పాపం చేసినటువంటి వాడు దేవుని కలుసుకోలేడు. అంటే ఇహలోకంలో దేవుని కలుసుకోలేడు, అలాగే పరలోకంలో కూడా కలుసుకోవడానికి పాపం అడ్డుబండగా ఉంటుంది. సో అడ్డుబండగా ఉన్నటువంటి ఈ పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలంటే తనకు ఒకే ఒక సొల్యూషన్ రక్తం. కానీ ఆ రక్తం ఏది కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రం మన మనస్సాక్షిని అది శుద్ధి చేస్తుంది, మనల్ని కడుగుతుంది, మనల్ని విమోచిస్తుంది అనేటువంటి మాట ఆ ఒక్క మాటే కాదు కానీ చాలా సందర్భాల్లో మనము చూస్తాం. మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము అనే విలువ చేత విలువ పెట్టి కొనబడినటువంటి వారముగా, విలువైనది అంటే అద్వితీయమైనటువంటిది, అద్వితీయ విలువైనటువంటిది, దాన్నే పేతురు భక్తుడు అమూల్యమైనటువంటిది అంటాడు. తర్వాత అదే పేతురు నిష్కలంకం అంటాడు, నిర్దోషం అంటాడు. సో ఏ రక్తంలో కూడా దోషం లేనటువంటి రక్తం లేదు, ఏ రక్తంలో కూడా అమూల్యమైనటువంటిది కాదు. మనం ఆవు రక్తాన్ని మనం మూల్యం చెల్లించి, ఒకవేళ విలువ చెల్లించి, వెల చెల్లించి తీసుకోగలుగుతాం. మేకల యొక్క రక్తం వెల చెల్లించి తీసుకోగలుగుతాం.
కానీ వెల చెల్లించలేనటువంటి రక్తం ఒకటే ఉంది. ఎందుకు ఈ రక్తాన్ని మనం వెల చెల్లించగలుగుతామంటే, ఈ రక్తంలో లేదా ఒక మహానుభావుడైనటువంటి వాడు ఎవడైనా సరే ఒకవేళ మరణించి ఆ యొక్క రక్తాన్ని చిందించినా సరే అది కూడా కొనగలుగుతాం. ఎందుకు అంటే ఆ రక్తానికి యేసుక్రీస్తు ప్రభువారికి రక్తానికి తేడా ఏమిటి అంటే, ఆ రక్తంలో దోషం ఉంది, ఈ రక్తంలో దోషము లేదు. జన్మతః కర్మతః యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితుడు రైట్. మానవుడు ఎప్పుడు కూడా పాప సహితుడు. ఎంత మహానుభావుడైనప్పుడు కూడా ఈ లోకంలో మహానుభావులుగా పుట్టినటువంటి వారు, మహానుభావులు అనిపించుకున్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా పాపం అనేటువంటిది చేశారు. వాడు అట్లీస్ట్ వారి జన్మలో ఉంది పాపం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో కూడా పాపము. యేసు ప్రభువారు పాప భరితుడు కానీ ఆయన పాపరహితుడు. రైట్, రెండు మాటలు గుర్తుంచుకోవాలి. పాప భరితుడు బట్ పాప రహితుడు. అంటే పాపాన్ని భరించాడు కానీ పాపాన్ని ఆయన చేయలేదు. ఆయన రైట్, పాపాన్ని భరించాడు, మన పాపాన్ని భరించాడు. ఆయన పాపం చేయకుండానే మన పాపాన్ని ఆయన భరించాడు కాబట్టి ఆయనకి ఏ కళంకము అంటలేదు. అందుకే నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి, వెలకట్టలేనటువంటి, విలువైనటువంటి రక్తము యేసుక్రీస్తు ప్రభువారు చిందించారు. గొర్రె మేకల యొక్క రక్తము కానీ, మహానుభావుల యొక్క రక్తము కానీ దానికి సరి సమానం, సాటి కాదు. అది పరలోక రాజ్యాన్ని ఏమాత్రం కూడా చేర్చలేదు. దేవాది దేవుని యొక్క ఉగ్రతను శాంతింపజేయలేదు. దేవాది దేవుని యొక్క ఉగ్రతను శాంతింపజేయగలిగేటువంటిది ఒకే ఒకటి, క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. రైట్. సరే, ఇలా చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 ఒకసారి చదువుకుంటామండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైన. క్రీస్తు రక్తము మనలను నిష్కలంకులను చేసింది, క్రీస్తు రక్తం మనలను కడిగింది, క్రీస్తు రక్తము మనలను క్రీస్తుకు సమీపస్తులను. పాపము దేవునికి దూరస్తులను చేస్తే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను క్రీస్తు ప్రభువారికి తండ్రికి సమీపస్తుల్ని చేసింది. అంటే మన పాపానికి అది శాంతికరంగా ఉంది. మనకు నిత్య జీవం పొందుకోవడానికి మనకి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చింది యేసు ప్రభువారి రక్తం. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారంట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన పాపం నుంచి మనకు విడుదల కలుగు చేస్తుంది, మన శాపాన్ని నుంచి మనకు విమోచన ఇస్తుంది. అంటే ఇప్పుడు ఆయన అన్నాడట, ఒక ఆ కాంగ్రిగేషన్లో ఒక ఆయన వచ్చాడట, ఎవరు ఎథీస్ట్, ఎవరంటారు ఎథీస్ట్ అంటే నాస్తికుడు. ఒక నాస్తికుడు అంటున్నాడట, అడుగుతున్నాడు, యేసు రక్తం పాపాలని ఎలాగా కడుగుతుంది అని ఆయన ప్రశ్న చేస్తున్నాడట. పాప సమస్య ఎలా తీరుతుంది అంటున్నాడంట. పాప సమస్య ఎలా తీరుతుంది ఆయన రక్తము ద్వారా అని వెకిలితనంగా అడిగాడంట. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారంట, ఇప్పుడు దాహం వేస్తే నువ్వేం చేస్తావు అడిగాడంట. దాహం వేస్తే నీళ్ళు తాగుతాను అన్నాడు. నీళ్ళు తాగితే ఏం జరుగుతుందంటే దాహం తీరుతుంది అన్నట్టు. దాహం తీరిందని నీకు ఎలా తెలుస్తుంది అన్నాడు అడిగాడు పాస్టర్ గారు. ఆయనకి ఇంకా సమాధానం లేదు. దాహం వేస్తే దాహం తీరాలంటే దానికి నీళ్ళు సమస్య. సో నీళ్ళు తాగితే దాహం ఎలా తీరింది అన్నదానికి జవాబు ఎలాగైతే లేదో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చిలికించడం ద్వారా పాపపు ఆ పాపం వలన వచ్చేటువంటి ఆ దౌర్భాగ్యకరమైన స్థితి ఏ విధంగా తీరిందో ఎలా తెలుస్తుంది అంటే, ఖచ్చితంగా యేసు ప్రభు రక్తం వలన మనకి విమోచన, విడుదల అయితే వస్తుంది. ఎలాగంటే నువ్వు నీళ్ళు తాగేటప్పుడు ఏ విధంగా అయితే దాహం తీరుతుందో అలాగే పాపపు దాహం కూడా తీరుతుందని చెప్పడం జరిగింది. దేవుని ప్రియమైనటువంటి సంగమ, ఈ సమయంలో క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రభువారి రక్తము మనకి జ్ఞాపకం వచ్చేటప్పుడు, సో నేను ముగించి ప్రభురాత్రి సంస్కరణకు వస్తున్నాను.
దయచేసి కొద్దిమందే ఉన్నారు కాబట్టి దయచేసి లాస్ట్ వరకు ఉండండి. ఒకవేళ ప్రభురాత్రి సంస్కారం తీసుకువెళ్ళినటువంటి బిడ్డలు కూడా ఉండొచ్చు. ఇది ఈ రీతిగా మేము ఆరాధన జరిగించుకున్నామంటే కేవలం నీ యొక్క ఉచితమైన కృప తండ్రి. ప్రభా మరి నీ సన్నిధి కూడా రాలేని పరిస్థితులు, కానీ నాయన ప్రభా మరి కొద్దిమంది అయినప్పటికి కూడా తను రావడానికి చూపించే కృపను బట్టి నీకు వందనాలు. వచ్చినటువంటి బిడ్డలు వచ్చిన వారికి ఉన్న ఆసక్తిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డలను ప్రత్యేక రీతిలో ఆశీర్వదించండి నాయన ప్రభా. ఇక్కడ నుంచి క్షేమకరంగా గృహాలకు చేర్చమని బ్రతిమడితే వేడుకుంటున్నాం. నీ సన్నిధిని, కాపుదల, నీ సహవాసం ఎల్లప్పుడూ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించండి. ఈనాటి దినాన్ని ప్రభా VPS విజయవంతంగా జరిగించినట్టు విధానం బట్టి నాయన నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభా మరి తండ్రి నాయన మరి ఈ సమయంలో ఈరోజు ఆరాధన కూడా విజయవంతంగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రభురాత్రి సంస్కారం కూడా తీసుకోవడం చూపించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇవనైనా తండ్రి మరి అలాగే మరి VPSలో ఎవరైతే ప్రభాతనైనా మరి తమ పాత్రను చక్కగా పోషించారో బిడ్డలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. అలాగే మరి జాన్ వారి టీం కూడా అందరూ చక్కగా పిల్లల్ని నాయన మరి వారు నడిపించినటువంటి విధానం చాలా గొప్పది ప్రభా నాయన తండ్రి శ్రీయ. మరి వారు వారి టీంని బహుగా దీవించి నాయన మరి వారు ఎక్కడెక్కడైతే పరిచర్లు చేస్తున్నారో ఆ పరిచర్లు వారిని బలంగా వాడుకోనమని వేడుకొని ఉన్నాం తండ్రి నాయన ప్రభా శ్రీయ. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవనైనా మరి యొక్క ఆరాధన ముగించుకుని మా గృహాలకు మేము వెళ్ళుచుంటున్నాం తండ్రి. క్షేమకరంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చండి. ఎవరికి ఏ ప్రమాదం సంభవించకుండా నువ్వు కాచి కాపాడతారని, ఎవరికి ఏ ఒక వెహికల్ ట్రబుల్ ఇవ్వకుండా కూడా నువ్వు సహాయం దయచేసి సురక్షితంగా గృహాలకు చేరేటట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి ఒకనొక దశలో అయితే ఇక నాయన తండ్రి నేను నిండిపోయి మరి చర్చ్ లోపలికి నాయన నీళ్లు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక నాయన వర్షాన్ని ఆపిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు మేము చెల్లిస్తూ ఇవనైతే మరి సురక్షితంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని బ్రతిమలాడుతూ వేడుకునడుచు నేను మరి సంఘం విషయంలో నేను బాధ్యత వహిస్తున్న ప్రతి బిడ్డను బహుగా మరొకసారి ప్రార్థన చేసిన బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకునడుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో నాయన మరి ఈ సమయంలో ప్రభువా మరి ప్రాముఖ్యంగా నీట్ ఎగ్జామ్ కోసం నాయన మరి సిద్ధపడిన బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభువా. బిడ్డలు నాయన ప్రభువా తను చాలా క్లిష్టంగా మరి ఆ యొక్క తను నాయన మరి ఎగ్జామ్ రాయడానికి బిడ్డలు వెళ్ళారు ప్రభువా. తండ్రి నాయన అక్కడ ఎలాంటి సమస్యలు వారికి లేకుండా సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి. మరి నాయన మరి ఆ యొక్క ఎగ్జామ్ విజయవంతంగా వారు రాయడానికి సహాయం దయచేయండి నాయన. మరి కాంతారా గారు, స్పందన గారి యొక్క బిడ్డ మరి హన్సిక కూడా ప్రభు ఆ యొక్క ఎగ్జాము నేను రాస్తుంటుండగా బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభు ఆ బిడ్డ కూడా తననైనా మంచిగా రాసి మంచి మార్కులు పొంది మంచి ర్యాంకు సాధించడానికి కూడా సహాయం చేయండి. ఇంకా నాయన ప్రభు మరి సంఘ బిడ్డలు వారికి సంబంధించినటువంటి నాయన వారి యొక్క రక్త సంబంధులు కానీ కొలీగ్స్ కానీ ఎవరున్నా వారందరూ కూడా తండ్రి నేను విజయవంతంగా ఎగ్జామ్ రాయడానికి సహాయం చేయమని వేడుకుని నడుచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని క్షేమకరం మా గృహాలకు మమ్మల్ని చేర్చమని బ్రతిమలాడుతూ వేడుకునడుచు. మరి నాయన మరి ఈ యొక్క సండే స్కూల్ పరిచయ విషయంలో మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటూ అర్థిస్తూ మరి చక్కగా నడిపిస్తున్నటువంటి నాయన ప్రభా మరి పాస్టర్ అమ్మ గారు మరి రమేష్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. మరి రమేష్ అయితే నాయన ప్రభా మరి అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తన నాయన ప్రభా ఆ బిడ్డ తన నాయన ఈ పరిచయ పట్ల తనకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డను బాగుగా దీవించండి. మరి టీచర్స్గా వారును మరి చుట్టుకి కొనసాగుచుంటుండగా నాయన తండ్రి మరి పిల్లలకు చక్కటి తరబేతిని ఇంకనూ రాగల దినాల్లో మరింత బలంగా వారిని తరబేతి చేయడానికి సాయం చేయండి. అలాగే తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ తల్లిదండ్రులు అందరినీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన ప్రభు. రాగల దినాల్లో ఇంకా బలంగా వారు ఎదగడానికి, ఎందుకంటే ప్రభు వారు ఇక్కడ చాలా బలంగా ఎదుగుతున్నట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభు. చాలా చక్కగా వారు నేర్చుకుంటారు. దానికి తోడ్పాటుగా తల్లిదండ్రులు కూడా తననైనా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని ఏమాత్రం కూడా తన పట్టించుకోకుండా వారు ఒకవేళ తినడాయన ప్రభు మరి తల్లిదండ్రులు ఆయన తండ్రి మరి పిల్లలకు ఒత్తాస పలకకుండా పిల్లలను తినని కఠినంగానే అక్కడ స్కూల్స్లో ఎలాగైతే టీచర్లు మాస్టర్లు చెప్పినట్లు చేయాలని ఉందో అలాగే ఇక్కడ సండే స్కూల్ టీచర్స్ కూడా ఏమైతే చెప్తారో అది మీరు చేయండి, ఇక్కడ మాకు కంప్లైంట్స్ చేయకండి అని చెప్పగలిగే స్థాయిలో కూడా తల్లిదండ్రులు ఎదగడానికి కూడా నీ కృప చూపించమని బ్రతిమలాడుతూ వేడుకునడుచు నాయన ప్రభాతం ఆ రీతిగా నన్ను రాగల తన నాయన మరి భావి సంఘ నాయన తన గొప్ప పౌరులుగా తన గొప్ప వ్యక్తులుగా నాయకులుగా
బిడ్డలు ఎదగడానికి నీ కృప చూపించు మనం వేడుకొని అడొచ్చు. క్షేమంగా మా గృహాలకు మమ్మల్ని చేర్చమని వేడుకొని అడొచ్చు. నజరేయుడైన యేసు నామములో మిక్కిలితో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, నడిపింపు, సమాధానము, సకల దీవెనలు, సమస్త ఆశీర్వాదములు సదాకాలము కూడినటువంటి మన ఎల్లరికును, సంఘ బిడ్డలందరికీ, ఈ సంఘము పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యతను వహిస్తున్నటువంటి ప్రతి బిడ్డలకును, స్త్రీలకును, ముఖ్యంగా ఇంకను పిల్లలను తర్ఫియత్ చేస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్, అలాగే ఆసక్తితో వస్తున్నటువంటి సండే స్కూల్ బిడ్డలు, వారిని ఆసక్తితో ప్రోత్సహిస్తూ పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, ఈ రోజున క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆరాధనకు విచ్చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలకును, వారి కుటుంబాలకును, మనకును ఇప్పుడు సదాకాలము ప్రభువరచు పర్యంతము సదా తోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్.